వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. నేను మీ నాగిని. భారత స్టాక్ మార్కెట్ రెగ్యులేటరీ సంస్థ సెబీకి తొలి మహిళా చైర్మన్ మాధవి పూరి బుచ్. అయితే నిన్నటి నుంచి ఆమె పాత్రకు సంబంధించి అమెరికా షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ భారీ ఆరోపణలతో కొత్త నివేదికను ప్రచురించింది. దీంతో మార్కెట్లో అందరి దృష్టి ఆమెపై పడింది. వాస్తవానికి హిండెన్బర్గ్ నిన్న విడుదల చేసిన నివేదికలో సెబీ చీఫ్ మాధవి బుచ్పై దాడి చేసింది. అదానీ కంపెనీల్లో పెట్టుబడులు కలిగిన ఇన్వెస్ట్మెంట్ ఫండ్లో సెబీ చైర్పర్సన్ మాధవి బుచ్ ఆమె భర్తకు వాటాలు ఉన్నట్లు కొన్ని రహస్య నివేదికలను ఉటంకించింది. అదానీ గ్రూప్ అక్రమాలకు పాల్పడిందని, షేర్ ధరలో కుంభకోణం జరిగిందంటూ సంచలన నివేదిక విడుదల చేసి దాదాపు 18 నెలలు గడిచినప్పటికీ షార్ట్ సెల్లర్ ఇప్పటికీ దానికి సంబంధించిన అనేక వివరాలను విడుదల చేస్తూనే ఉంది. మారిషస్లోని అదానీ గ్రూప్ నెట్వర్క్కు సంబంధించిన పూర్తి వివరాలను అందించినప్పటికీ సెబీ దర్యాప్తును ముందుకు తీసుకెళ్లేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించింది. అలాగే వినోద్ అదానీ నేతృత్వంలోని షెల్ కంపెనీలో సెబీ చైర్పర్సన్ ఆమె భర్త ధవల్ బుచ్ విదేశాల్లో అదానీకి చెందిన వాటాలు కలిగి ఉన్నారని హిండెన్బర్గ్ పేర్కొంది. ఈ ఆరోపణలపై ఇప్పటికే మాధవి పూరి ఆమె భర్త సంయుక్తంగా ఓ ప్రకటన విడుదల చేశారు. హిండెన్బర్గ్ తమపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దీనిపై సెబీ చీఫ్ ఇంకా ఎందుకు రాజీనామా చేయలేదంటూ హిండెన్బర్గ్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మళ్లీ విచారణ జరుపుతుందా అని రాహుల్ వ్యాఖ్యానించారు. భారత స్టాక్ మార్కెట్ల విశ్వసనీయతపై రాహుల్ గాంధీ అనుమాన బీజాలు నాటుతున్నారని బీజేపీ నేత అమిత్ మాల్వియా విమర్శించారు. మన ఎకానమీపై నమ్మకాన్ని చెడగొట్టేందుకు ఇది ఆయన చేస్తున్న ప్రయత్నమని మండిపడ్డారు. ఇది భారత్ను నాశనం చేయడమేనని చెప్పారు. అదానీ షేర్ల ధరల్ని కృత్రిమంగా పెంచలేదని సుప్రీంకోర్టు కమిటీ స్పష్టం చేసిందన్నారు. నిబంధనల్ని సెబీ ఉల్లంఘించలేదని చంద్రచూడ్ ధర్మాసనమే చెప్పినట్లు పేర్కొన్నారు. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మీ మా విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.